కరప్షన్ అంటే అవినీతి. ఇండియాలో ఉన్న ప్రజలకి ఇదేమీ కొత్త పదం కాదు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి మాట్లాడి ఇది ఇంకా మారదులే అనే స్టేజ్కి వచ్చేసాం. అసలు ఈ కరప్షన్ ఎలిగేషన్స్ వల్ల ఒక కామన్ మ్యాన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లైక్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పబ్లిక్ సర్వీసెస్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, అంతెందుకు ఒక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక ఆఫీసర్కి లంచం ఇవ్వాల్సిన స్టేజ్లో ఉన్నాం. అంటే ఇది ఒక్క సెక్టార్తో ఆగిన విషయం కాదు. ఈ అవినీతి అనేది ఎంత విచిత్రమైనదో తెలుసా? చేసినవాడు బాగానే ఉంటాడు, బాధితుడు పోరాడలేక సైలెంట్గా ఉంటాడు. కానీ ఈ అవినీతి విషయంలో డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి, రోజుల పాటు, నెలల పాటు, కొన్ని అయితే సంవత్సరాల పాటు. కానీ అవినీతి నిర్మూలన మాత్రం జరగదు. ఈ డిబేట్స్ ఎప్పుడు జరిగినాయా అని ఆలోచిస్తున్నారా? మరీ అంత ఆలోచించొద్దు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తిరుపతి లడ్డు కల్తీ విషయంలో అప్పటి నుంచి మొన్నటి అసెంబ్లీ సమావేశాల వరకు ఇప్పటికీ డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా గత ప్రభుత్వంలో 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్, 2014 నుంచి 2019 మధ్యలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, అమరావతి ల్యాండ్ ఇష్యూస్, ఇసుక అక్రమ మైనింగ్, ఇట్లా చిన్నవి పెద్దవి కలుపుకుంటే ఎన్ని ఉంటాయో మనం లెక్కే వేయలేము. ఏ కేసు చూసుకున్నా 100 కోట్లు, 1000 కోట్లు ఆ పై మాటే. బట్ ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎప్పుడన్నా ఆలోచించారా? రోడ్ ట్యాక్స్, జిఎస్టీ, వ్యాట్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇలా కోట్ల మంది ప్రజల సొమ్మే కదా ఇది. మరి ఎవరు తింటున్నారు ఇదంతా? నువ్వా, లేక నేనా, లేక నువ్వు ఓటు వేసి గెలిపించిన నీ నాయకుడా? ఈ ప్రశ్నకు సమాధానం నీకు బాగా తెలుసు, కానీ మనం ప్రూవ్ చేయలేము. గవర్నమెంట్లు మారుతూనే ఉన్నాయి, ట్యాక్సులపై ట్యాక్సులు కడుతూనే ఉన్నాం, కానీ నిత్యావసర ధరలు తగ్గట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, అభివృద్ధి జరగదు. ఇన్ని చూసిన జనాలకి గవర్నెన్స్ మీద చిరాకు వచ్చేసిందా? వస్తుంది. ఎందుకంటే మనం ఓటు వేసి గవర్నమెంట్ని ఎన్నుకునేది మనపై పెత్తనం చెలాయించడానికి కాదు, మన అభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం దోహదపడుతుంది అని చెప్పి. కానీ రియాలిటీలో చూస్తే అందరూ ఒక్కటే. ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ అవినీతి పరులే ఉన్నారు. ఇంకెక్కడ ఉంది అకౌంటబిలిటీ? ఇదే మన డెమోక్రసీ. దీనికంటే రాచరికమే నయం అనిపిస్తుంది. అందుకే చిరాకు పట్టడం చాలా సహజమైపోయింది. బట్ దీనికి రియాక్షన్ ఏంటి? అన్నీ వదిలేసి ఏమీ పట్టనట్టు బ్రతికేయటమేనా? ఓకే, అలా చేస్తే నీ బ్రతుకు ఎలాగోలా బ్రతికేయచ్చు. మరి మీ పిల్లల తరం పరిస్థితి ఏంటి? అరే, ఫ్యూచర్ దాకా ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నెన్స్లో ఇటువంటి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ప్రతి విషయంలోనూ ఒక కామన్ మ్యాన్కి హడిల్సే ఎదురవుతాయి. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఒక సైన్ చేయాలి అంటే దానికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ నిర్ణయించి ఉంది. డబ్బున్నోడికి, పలుకుబడి ఉన్నోడికి ఇది చాలా తేలికైన విషయం. మరి పేదవాడి పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ క్షణం ఈ బాధ గురించి మీకేం తెలియకపోవచ్చు, కానీ బయట అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి అడిగి చూడండి. ఇది ఏం మారదులే అని చెప్పి వదిలేస్తే ఎప్పటికీ మారదు. ప్రశ్నించే ప్రజలు లేకపోతే జవాబుదారీతనం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ప్రశ్నించే ప్రజలు కులం మత్తులోనో, నోటు మత్తులోనో ఓటు వేస్తే ఇది జరగదు. కాబట్టి ఆలోచించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఓటు వేస్తారని భావిస్తూ మీ ఫెయిర్ అండ్ ఫియరీ.